బెంచ్ మార్క్ తో కంపేర్ చేసేటప్పుడు కూడా విల్ గో ఫ్యూ జడ్జిమెంటల్. అంటే ఎవ్రీ క్వార్టర్ జడ్జ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇస్ దిస్ పోర్ట్ఫోలియో రైట్ ఆర్ రాంగ్ అని. ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఒక ఫండ్ మేనేజర్ ఎవ్రీ క్వార్టర్ ఆ యొక్క బెంచ్ మార్క్ ని బీట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళు పెట్టుకునే ఒక స్ట్రాటజీ ఒక 2 years 3 years టైం ఫ్రేమ్ తో ఒక స్ట్రాటజీని డిజైన్ చేసుకుని ఉండొచ్చు. మీరు ఎవ్రీ క్వార్టర్ ఓపెన్ చేసి ఈ క్వార్టర్ ఇది బ్రేక్ చేయలేదు, ఈ బెంచ్ మార్క్ దాటలేదు, నా పోర్ట్ఫోలియో బెంచ్ మార్క్ దాటలేదు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. There are strategies which will perform in the stretch of 6 months to 1 year. There are strategies which will perform from 1 year to 2 years also. సో ఎవ్రీ టైం కీప్ ఆన్ జడ్జింగ్ గా ఉన్నా కానీ పోర్ట్ఫోలియో అనేది మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయం. ఏమవుతుంది, ఉన్నట్టుండి సడన్ గా అమ్మేస్తాము, ఇంకో ఫండ్ లోకి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఏదైతే ఎగ్జిట్ అయ్యారో ఆ ఫండ్ స్ట్రాటజీ పర్ఫామ్ చేయడం మొదలు పెట్టచ్చు. అది అప్పుడు అవుట్ పర్ఫామ్ చేసి మీరు ఎంట్రీ తీసుకుంది కూడా అండర్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇట్లా చేయడం ద్వారా మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. సో ఎప్పుడైనా ఒక ఫండ్ లోకి ఎంటర్ అయ్యాము అని అంటే మనం ఆ ఒక్క ఫండ్ ని జడ్జ్ చేయకూడదు. నేను చాలా మందికి అదే చెప్తాను, ఒక్కొక్క ఫండ్ ని జడ్జ్ చేయడం కష్టం. ఒక పోర్ట్ఫోలియోని పెట్టుకొని ఆ పోర్ట్ఫోలియో నిఫ్టీ 500 అన్న దాటుతుందా లేదా, ఇది ఈజీయెస్ట్ వే. నిఫ్టీ 50 తోటి కంపేర్, నిఫ్టీ 100 లార్జ్ క్యాప్ తోటి కంపారిజన్ అవసరం లేదు. అట్లీస్ట్ ఒక నిఫ్టీ 500 టీఆర్ఏ దాటుతుందా లేదా, దీంతో కనుక కంపారిజన్ పెట్టుకున్నట్లయితే లాంగ్ టర్మ్ లో యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అంటే మీకు ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ రావడానికి.